యెహెజ్కేలు 7వ అధ్యాయము 5 నుండి ఆఖరి వరకు మనం చూసినట్లయితే 5వ వచనంలో ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేరుగా దేవుడే సెలవిస్తున్నాడు. ఆ దినాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడంటే, దేవుడు 2 విషయాల్లో మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకటి ఏంటంటే ప్రవర్తన మార్చుకోమని, మార్చుకుంటే వారిని క్షమించి రక్షిస్తానని. రెండోది వాగ్దానం చేస్తాడనమాట. మార్చుకోకపోతే ఏమవుతుంది? శిక్ష వస్తుంది. దేవుని శిక్షను ఎవ్వరూ తట్టుకోలేరు, చాలా భయంకరంగా ఉంటుంది. అది శరీరానికి అనుమతించినా, అది ఆత్మకు అనుమతించినా సరే. ఆత్మకి ఏంటండి? నరకం. ఎవరు తట్టుకోలేరు అన్నమాట. దహించు అగ్నిలో నివాసం ఉండాలి, శాశ్వత కాలం ఉండాలి. ఎవరు ఉండగలరు? ఎవరన్నా ఉండగలవా? ఇంట్లో వేడి ఉంటే ఏం చేస్తావు? ఉండగలరు? ఏసీ వేసుకో. ఏసీ కూడా పనిచేయదు. అప్పుడు ఏం చేస్తావు? అట్లా ఉంటుంది దేవుడు కొద్దిగా చల్లగా చూస్తే పర్వాలేదు. దేవుడికి కోపం వచ్చిందంటే వేడెక్కిపోతుంది. వేడెక్కి ఇప్పుడు లోకం అంతా భయంకరంగా ఉంది, మీకు అర్థం అవ్వట్లేదు. అవునా కదా? ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాదు. ప్రభు రాకడ సమీపంగా ఉంటుంది. ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాడు, లోకంలోని వారందరికీ కూడా ఇస్తున్నాడు. ఏ విధంగా ఇక్కడ చదువుకున్న భాగంలో ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చాడో, అలాగే ఇప్పుడు లోకం అంతటికీ కూడా ఇస్తున్నాడు. చూడండి, అందుకని ఏమని చెప్తున్నాడు ఇక్కడ? యెహోవా ఏమని సెలవిస్తున్నాడు? దురదృష్టము వింతైన దురదృష్టము, అదృష్టము దురదృష్టం కదండి. అదృష్టం ఉంటే క్షేమం ఉంటుంది, దురదృష్టం ఉంటే నష్టమే ఉంటుంది. ఎంత కష్టపడినా నష్టమే. అందుకనే మనుషులు ఏం చేయాలంటే దేవునికి భయపడాలి, దురదృష్టం లేకుండా చూడాలి. ఇక్కడ కేవలం దురదృష్టం కాదు, కానీ దానికంటే కూడా వింతైన మాట ఒకటి ఉంది. ఏంటంటే వింతైన దురదృష్టం. అది వింతగా ఉంటుంది. ఇంత దురదృష్టమా, ఇంత దౌర్భాగ్యమా, ఇంత కఠినమైందా? అది వింతగా ఉంటుంది అన్నమాట. చూసారా? వింతైన దురదృష్టము సంభవించుచున్నది. అది అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది. అది నీ కొరకు కనిపెట్టుచున్నది, అది సమీపమాయను కదండి. ఆ దినాల్లో హెచ్చరిస్తున్నాడు. ఈ దినాల్లో కూడా అంతము వచ్చుచున్నది. ఈ దినాల్లో ఎప్పుడు వస్తుంది అంతం? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిసారిగా శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడో, అప్పుడు అంతం ఆరంభమైంది. మానవాళి పాపాన్ని పరిహారం చేశాడు. ఎందుకు చేశాడు? వారి దుష్ట ప్రవర్తన అంతటినీ వదులుకోవాలని, వారు వెండిని బంగారాన్ని విగ్రహాలుగా మలుచుకుని వాటిని పూజించేది మార్చుకోవాలని, మానవ ఆచారాలు వీటిని మానుకోవాలని దేవుడు మనలందరినీ విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే 1 పేతురు 1:19 చూడండి, మనందరికీ తెలిసిందే. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును చేత కదా. పైన ఉంది, వెండి బంగారముల చేత మీరు చూశారండి. అన్ని జనులు సామాన్యంగా ఏం చేస్తారంటే వెండి బంగారముల చేత విగ్రహాలను చేసుకుంటారు. ఆ దినాల్లో ఇశ్రాయేళ్ళు కూడా అట్లాగే మొదలుపెట్టారు. వెండి బంగారముల చేత అన్ని జనుల వల్ల వాళ్ళు కూడా ఏం చేశారు? లోకం కూడా అలాగే చేస్తుంది. వీరందరి మీదకి ఏమొస్తుంది? ఎందుకంటే ఏకంగా విగ్రహాన్ని చేసేవాడు, విగ్రహాన్ని పూజించేవాడు, దేవుని స్వరూపము ఎలాగుంటుందో తెలియక దాన్ని మార్చి ఇష్టానుసారంగా చేసేవాడి మీద కోపం రాకపోతే ఏమొస్తుంది చెప్పండి? దురదృష్టం రాకపోతే ఇంకేమొస్తుంది చెప్పండి? అది అంటే వింతైన దురదృష్టం రాకపోతే ఇంకేమొస్తుంది?
ఇంగ్లీష్లో ఏముంది? ఇంత ఆయన పెక్యులియర్ దురదృష్టమా? ఏంటి ఈవిల్? ఏంటి ఈవిల్? అది తెలుగులో అంటే తెలుగు ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేయలేదు. తెలుగు బైబిల్ డైరెక్ట్ హెబ్రీ భాష నుంచి గ్రీక్ భాష నుంచి చేశారు. కాబట్టి అందుకనే దీన్నే మ్యాచ్ అవ్వాలని తెలుగుది ఉండదన్నమాట. ఓకే, కాబట్టి తెలుగులో బాగుంది కదా. ఏముంది? ఈవిల్ అంటే కీడు అన్నమాట. వీళ్ళకి ఏమొచ్చింది? కొద్దిగా మ్యాచ్ అయినప్పటికీ కూడా అయితే ఇది వేరే రకం అన్నమాట. కాబట్టి ఇదంతా కూడా ఎవరి మీదకి వస్తుంది? మనం కూడా అటువంటి వారమే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్మినామో వెండి బంగారముల చేత విగ్రహాలని చేయటం మానేశాం, వాటిని పూజించటం మానేశాం, అన్ని జనుల ఆచారాలని అభ్యసించటం మానేశాం. దాన్నే విమోచన అంటారు. ఎలా విమోచించాడు? యేసుక్రీస్తు ప్రభు సిలువలో కాచిన గొర్రెపిల్ల వంటి అమూల్యమైన క్రీస్తు రక్తము చేత విమోచన. విమోచన దేని నుంచి విమోచించాడు? మన పితృపారంపర్యమైన ఆచారాలు, వ్యర్థ ప్రవర్తన నుంచి, ఆచారాల నుంచి, వ్యర్థ దేవతల నుంచి, అసత్యం నుంచి మనల్ని విడిపించాడు. ఇలా విమోచన పొందిన వారు దైవోగ్రత నుండి కూడా విడుదల పొందుతారు. ఇట్లా క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారు దురదృష్టం నుంచి, ఇంకేంటది, వింతైన దురదృష్టం నుంచి కూడా విడుదల పొందుతారు, విమోచింపబడతారు కదా. అది క్రీస్తు యేసు ద్వారా తిరిగి మనకు ఆశీర్వాదం వస్తుంది కదా, అదృష్టం వస్తుంది. లేయా అని ఎవరు అంటారు కదా, లేయా అదృష్టము కలిగింది. ఎవరు అదృష్టం? ఎవరి పేరు అది? ఆషేరా, భాగ్యవంతుడు. ఎవరు? లేయ. అదే లేయ ఎవరికి పెట్టిన పేరు? దాను కాదు, ఎవరో ఒక కుమారుడికి పెట్టింది. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని దేవుడు మనందరి కొరకు అనుగ్రహించడం ద్వారా మనల్ని విమోచించి, ముఖ్యంగా వీటన్నిటి నుంచి విడిపించి, ముఖ్యంగా దురదృష్టం నుంచి మనల్ని విడిపించి అదృష్టానికి పాత్రలుగా చేశాడు. దైవోగ్రత నుంచి విడిపించాడు. దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా చేశారు. విగ్రహాల వైపు వెళ్లకుండా మనల్ని చేశాడు. కాబట్టి మనం ధన్యులమయ్యామో లేదా? ఎవరి ద్వారా ధన్యులమయ్యాం? కాబట్టి మన జీవితంలో మార్పు వచ్చింది. మన మార్పులో మనకు వచ్చింది, మన భక్తిలో మార్పు వచ్చింది. అన్ని జనుల వల్ల, లోకస్తుల వల్ల మనం ఉండవు. ఎందుకు ఉండట్లేదు మనం? ఒకవేళ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఏమొచ్చిందండి వీళ్ళకి? వచ్చింది. వస్తే ఏమవుతుంది? తర్వాత ఖడ్గము, తెగులు, క్షామము, నానా విధములైన దైవోగ్రత వచ్చి ఆ దినాల్లో వారు విగ్రహాలను కూడా పాడేసుకునే పరిస్థితి, వెండి బంగారాలకు కూడా విలువ ఇవ్వని పరిస్థితి వస్తుందని ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఉంది. 11వ వచనం చదవండి. వారిలోనైనను ఏమీ ఉండదండి. ఇప్పుడు మనుషులకు కూడా లోకరీతిగా ప్రభావం ఉంటుంది. ఇదే లోకంలో అధికారంలో ఉన్న వారికి ఏముంది? ప్రభావం ఉంది. ఈ లోకాధికారులకి ప్రభావం ఉంది. అయితే ఆ దినాలు ఏముండదండి. ఇప్పుడు మనం చూసుకున్నాం. యోనా 3వ అధ్యాయంలో తీనవసరం లేదు. యోనా తిరిగి ఏం చేశాడండి? దేవునికి సరెండర్ అయిపోయి దేవునికి యోనా విధేయత చూపించాడా? చేప విధేయత చూపించిందా? చేప ఎలా నడుచుకుంది? దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంది. అంతా కడుపులో పెట్టుకో, తీసుకెళ్ళు, 3 రోజుల నీకు టైము, 1 నిమిషం అటు ఇటు కాకూడదు కదా. ఎంత పంక్చువాలిటీ పెట్టాడు దానికి, చేసింది కదా. అవిధేయులైన వారిని విధేయులుగా చేయటానికి దేవుని వాడుకున్నాడండి, చేపను వాడు. కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు కక్కు అని ఆజ్ఞ ఇచ్చినప్పుడే కక్కింది.
తర్వాత అప్పుడు విధేయ చూపించాడు. పోయి ఏం చేశాడండి, ఒకరోజు ప్రయాణం అయిపోయి సిటీ మధ్యలోకి వెళ్ళి అక్కడ ప్రకటన చేశారు. తర్వాత ఏం చేశారు, ఆ రాజు కొంతమంది దూతలను పంపించి మొత్తం దేశం అంతటా ప్రకటన చేశాడు. రాజు ఏం చేశాడండి, సింహాసనం దిగాడు. రాజు ఇంకేం చేశాడు, బట్టలు ఇప్పుకోవడం కాదు, రాజవస్త్రాలు తీసాడు. అందుకని తెలుగు రాకపోతే ఇదే ప్రాబ్లం, అర్థమైందా? కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవేళ చదువుకుంటే తెలుగు చదువుకోండి, తెలుగు రానప్పుడు, లేకపోతే అది దాంట్లో మాటలన్నా చెప్పాలి, వస్తే దీంట్లో మాటలని చెప్పాలి. ఓకే, బట్టలు ఇప్పాడే, ఏమి ఇప్పాడు, రాయల్ గార్మెంట్స్, ఇంగ్లీష్లో రాయల్ గార్మెంట్స్ తీసేసి ఏం చేశాడు, మరి ఏం కట్టుకున్నాడు చెప్పు, ఇంగ్లీష్లో ఏమంటారు, గోనుపు శాక్ క్లాత్, వెరీ గుడ్, అట్లా చెప్పు, ఓకేనా. శాక్ క్లాత్ కట్టుకున్నాడు. శాక్ అంటే అర్థం ఏంటి, గోనె సంచి, గోనె అనమాట. కాబట్టి కట్టుకున్నాడు. తర్వాత తాను కట్టుకోవడం కాదు, మొత్తం అందరికీ కూడా ప్రకటన చేయించి అందరూ కూడా ఎందుకు ఈ మాట చెప్పాడు, వారికి దురదృష్టం వచ్చింది, వింతైన దురదృష్టం వచ్చింది, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, రాజు మొత్తం దేశమంతా నాశనం అయిపోతుంది, మనుషులందరూ చచ్చిపోతారు, అంతే, ఏమవుతుందో అర్థం కాదు, అగ్ని గంధకాలను కురిపిస్తాడు, కురిపించినప్పుడు మొత్తం నాశనం. అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏమన్నా బుద్ధి తెచ్చుకున్నారు. బుద్ధి తెచ్చుకొని దీనిలో ఏం చేశారండి, దేవునికి అనుకూలంగా పశ్చాత్తాపడ్డారు. దేవుడు కనికరింపబడాలి అంటే, దేవుడు మనల్ని కనికరించాలంటే మనలో ఉండవలసింది నిజమైన పశ్చాత్తాపం. వాళ్ళు ఏం చేశారు కదా, ఉపవాసం ఉన్నారు, గోనెపట్టు కట్టుకున్నారు, ఉపవాసం ఉన్నారు, నిజమైన పశ్చాత్తాపంతో తమ పాపస్థితిని ఒప్పుకున్నప్పుడు, దేవా మమ్మల్ని కరుణించమని వేడుకున్నప్పుడు, తాను ఉద్దేశించిన కీడు వారి మీదకి రాకుండా వారిని తిరిగి ఏం చేశాడు, క్షమించి ఆశీర్వాదానికి పాత్రలుగా చేశాడు. లేకపోతే ఎంత భయంకరం అండి అటువంటి. సో ఈ దినాల్లో ఇశ్రాయేలుకు కూడా అదే పరిస్థితి రాబోతుంది. దేవుని ఎరిగిన వారు, ధర్మశాస్త్రం ఇవ్వబడింది కాబట్టి వారందరూ కూడా అలా చేస్తున్నారు, లోకమంతా కూడా అలా చేస్తుంది. సో ఈ దినాల్లో మనం దేవుని బిడ్డలం అనుకుంటూ, క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డామని చెప్పుకుంటూ, తిరిగి అన్ని జనుల ఆచారాలు అభ్యసించకూడదు కదా, విగ్రహాల జోలికి పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏముందండి, 11వ వచనంలో యేసుకేలు 7:11 ఏం చదువుకున్నాం, వారిలోనైనా వారి గుంపులోనైనా ఏమీ శేషింపదు, కొంచెం కూడా మిగలదన్నమాట. కాలం వచ్చుచున్నది, దినము సమీపమైన, వారి సమూహం అంతటి మీద ఉగ్రత నిలిచి ఉన్నది కనుక కొనువారికి చూసారా, కొనువారికి ఏముంటుంది, ఏదైనా వస్తువు కొనుక్కున్నామనికి ఎంత సంతోషం కదా. ఆ దినాల్లో వస్తువు కొనుక్కున్నా ఏముండదు, కొనుక్కున్నది ఉంటే కదా, అన్నీ పాడైపోతాయి, అన్నీ కాలిపోతాయి. కాబట్టి తర్వాత ఏముంది, వారు బ్రతికి ఉన్నను, అమ్మవాడు అమ్మిన దానికి తిరిగి రాడు, దాని చెందను. చూసారా, తర్వాత సర్వసిద్ధులై బాకానాదము చేయుదురు గాని వారి సమూహం అంతటి వీరికి నా ఉగ్రత వచ్చి ఉన్నది కనుక యుద్ధములకు పూనుకున్నవాడు ఒకడును ఉండడు. బయట ఖడ్గము ఉన్నది, లోపట తెగులును క్షామమును ఉన్నవి. బయటనున్న వారికి ఖడ్గము చేత చతురు, పట్టణంలో ఉన్న వారిని క్షామమును తెగులును మృంగు. చూసారు, ఇది అంతకుముందు కూడా చదువుకున్నాం కదా. అది బయట ఉన్న వారికి ఏముంది, ఖడ్గం, బయట ఉన్న వారికి ఖడ్గం, లోపల ఉన్న వారికి తెగులు, క్షామం. క్షామం అంటే ఏంటి, కరువు, తినటానికి తిండి ఉండదు, ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఉంటుంది.
సో అందుకనే మనకి క్షేమస్థితి ఉన్నప్పుడే సరైన భక్తి మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క ఉగ్రత ఆరంభమైనప్పుడు కీడు మొదలైందంటే దాన్ని తట్టుకోవడం, దాన్ని తప్పించుకోవడం చాలా కష్టం. ఓకేనండి. తర్వాత చూడండి, తర్వాత 17 చదవమ్మా. అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్ళు నీళ్ళ వలె తత్తరిల్లును. వారు గోనె బట్ట కట్టుకుందురు, వారికి ఘోరమైన భయం తగ్గును. అందరూ సిగ్గుపడుదురు, అందరి తలలు బోడియగును. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారము నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు. అది వారి దోషక్రియలు నిలవకుండా అభ్యంతరమైన కనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకుని జాలకపోవుదురు, తమ ఉదరమును పోషించుకుని జాలకపోవుదురు. చూసారండి, దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడైతే ఉంటుందో, కొన్నిసార్లు తెలియకుండా వ్యక్తిగతంగా కూడా ఇటువంటి పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి. దేవుని ఎరుగుదామని చెప్పుకుంటూ ఎరగనన్నట్టుగా జీవించేటప్పుడు మన భక్తిని సరిచేయటానికి, మన విధేయతను సరిచేయటానికి ఏం చేస్తాడు? అవిధేయతను సరిదిద్ది విధేయతలోనికి తీసుకురావటానికి. కొన్నిసార్లు ఎందుకు మనలో భక్తిహీనత వస్తుంది? వారి దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి కాబట్టి ఏం చేసేసుకున్నారు? వాళ్ళు విగ్రహాన్ని చేసేసుకున్నారు. వారి దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి ఏం చేశారు? ఉదరాన్ని, అంటే కడుపును బాగా పోషించారు. అందుకని ఫిలిప్పీ 3:18 ఏమంటాడు పౌలు? వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడ నాశనమే వారి అంతము, వారు సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయపడుచు. వారి మీదకి ఏమొస్తుంది ఇప్పుడు? ఇక వాళ్ళు ఏం చేస్తున్నారంట? సిలువకి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. సిలువ ఎవరి కొరకు? రక్షణ పొందేవారికి దేవుని శక్తి. సిలువ ద్వారా మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది, విధేయత వస్తుంది, పాపక్షమాపణ వస్తుంది, నిత్య జీవం వస్తుంది కదా. దేవుని ఆశీర్వాదాలన్నీ సిలువ ద్వారా వస్తాయి. ఎవరి సిలువది? యేసు ప్రభు సిలువ ద్వారా వస్తాయి. ఎందుకంటే ఈ శిక్ష అంతటినీ కూడా సిలువలో ఎవరు? యేసు ప్రభు భరించారు. ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇంకొక ఎంత ఉద్యోగం ఉంటే చాలు కాదు, పట్టుకుని ఎంత గర్వం కదా. దేవునికి విధేయత నేర్చుకోవాలని సో ఉండదన్నమాట. ఎప్పుడు మన దేవునికి లోబట్టం నేర్చుకోవాలి? ఎప్పుడు లోబట్టం నేర్చుకోవాలి? 60 ఏళ్ళు వచ్చాక నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకోవాలి? ఇప్పుడే. నేర్చుకుంటున్నావా లేదా? కాబట్టి నేర్చుకోవాలి. ప్రతిరోజు కూడా ఏం చేయాలి? కొంత సమయం ఇవ్వాలి, వాక్యం చదవాలి. చదవట్లేదు, యవ్వనస్తులేమని పెట్టట్లేదు కదా. నేను అందుకనే మీ అందరికీ, ఎందుకంటే మీ అందరి మీద దేవుని యొక్క ఉగ్రత రాకూడదని, వింతైన దురదృష్టం రాకూడదని ఎన్ని విధాలుగా మీకు చేస్తున్నాం. పొద్దున్న స్టార్ట్ చేస్తున్నాం చిన్న చిన్న మెసేజ్లు, వాడిని చదవటం బద్ధకం అంటే వినేది పెడుతున్నాం కదా. దీని వెనకాల కొంతమంది కష్టపడుతున్నారు, అర్థమైందండి. రాత్రి అనక పగలని చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? కొంతమంది, మీరు కాదు, కొంతమంది రాత్రి పగలు నిద్రపోతున్నారు. ఏమొస్తుంది మనకి మరి? మీరు కాదమ్మా, ఏమొస్తుంది మన మీదకి? అది కీడు వస్తుంది. కీడు బయలుదేరిందంటే ఏమవుతుందండి? అది రక్షించదు, ఇదే రక్షించదు. దేన్ని ఆధారం చేసుకున్నావు అది నేను రక్షిస్తుందా? సామెతలు 11:4 చూడండి. ఉగ్రత దినమందు ఆశ. వీళ్ళకి వచ్చిందా? అది వెండి బంగారాలు వచ్చినాయా? ఏదో వస్తుంది? వెండి బంగారాల కంటే కూడా విలువైంది ఏదండి? యేసు ప్రభు. నీతి మరణం నుండి ఏం చేస్తుంది? రక్షిస్తుంది. నీతి ఎలా వస్తుంది? యేసుక్రీస్తు నందుల విశ్వాసం ద్వారా వస్తుంది. వచ్చిన తర్వాత నీతిమంతులు అయిన తర్వాత ఏం చేయాలి మనం? నీతి క్రియలు అంటే ఎవరి ఇష్టానుసారంగా చేయాలి. ఇప్పుడు మీరు
ఇప్పుడు మందిరానికి వచ్చారంటే ఇది నీతి చేసినట్టే లేనట్ట చేసి ఇంట్లో పండుకుంటే అర్థమైంది. అనుదినము కూడా లేచినప్పటి నుంచి కూడా మనము ఎవరి మీద మనసు పెట్టుకోవాలి? దేవుని మీద పెట్టుకోకపోతే ఏమవుతుంది? యేసు ప్రభు మీద మనసు పెట్టుకోకపోతే ఏమవుతుంది అమ్మా? వింతైన దురద, వింతైన దురదృష్టం, అదే వింతైన దురద కూడా వస్తుంది. అదే అంటే మన మనసు లోకంలో ఉన్న వాటి మీద భూసంబంధమైన వాటి మీద వాటి దురదృష్టం స్టార్ట్, ఈవిల్ స్టార్ట్, కీడు మొదలవుతుంది. కాబట్టి మన మనసు ఎప్పుడు ఎవరి మీద పెట్టుకోవాలి? లేచినప్పటి నుంచి పెట్టుకోవాలి. మనుషుల యొక్క ఆచారాలు, అలవాట్లు దాని వైపు మనం వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 20వ వచనం చదవమ్మా. శృంగారమైన ఆ ఆభరణము వారు తమ గర్వమునకు ఆధారంగా ఉపయోగించిరి. దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి కనుక నేను దానిని వారికి రోతగా చేసేదాన్ని. ఏం చేస్తారండి? ఇప్పుడు ఏం చేశారు? నిన్నటి వరకు వడ్డాణం కట్టుకున్నారు కదా, వడ్డాణం అరకిలో వడ్డాణం కట్టుకున్నారు. ఏమైందంటే ఇప్పుడు మురిసిపోయారు కదా, ఈ పోగలికి చెవులకి పోగలు పెట్టుకుని మురిసిపోయాం కదా. వచ్చినప్పుడు ఏమైందండి? అది వారికి గర్వంగా మారింది. అందుకనే దేవుని వాక్యం ఎప్పుడు చెప్తుంది, ఈ లోకంలో ఇవన్నీ కూడా ఎక్కువైనప్పుడు నిజంగా గర్వం వస్తుంది, నిజంగా భక్తి తగ్గిపోతుంది. ఓకే, అలాగ ఉండకూడదు. అందుకనే బుద్ధి గలవారు బైబిల్లో ఏం చేశారంటే, పెద్దవారు కూడా వారికి ఉన్న ఆస్తిపాస్తులన్నింటినీ కూడా విడిచిపెట్టారు. యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యుల్ని పిలుచుకున్నప్పుడు అందరూ కూడా సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారా లేదా? అయితే అవి ఉంటే వాటి మీద ఆధారపడితే వారికి కొరత కలిగేది. అవి లేనందుకు యేసు ప్రభు అయిందే బాధ్యత. ఇప్పుడు చూడండి, అబ్రహాము హారాన్ నుంచి దేవుడు పిలిచినప్పుడు బయలుదేరి వచ్చాడు. వచ్చినప్పుడు బాగానే ఎక్కడిదో షెకెము దాకా వచ్చాడు, దేవుని స్తుతించాడు, బాగానే ఉంది. తర్వాత అక్కడి నుంచి ప్రయాణం ఎక్కడికి వెళ్ళాడు? బేతేలుకి, హాయికి మధ్యలో గుడారం వేసుకున్నాడు. బేతేలు అంటే దేవుని మందిరము, హాయ్ అంటే లోకం, రెండు మధ్యలో వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు? అటు బేతేలుకి వెళ్ళలేదు, హాయిలోకి వెళ్ళలేదు. ఎందుకు వేసుకున్నాడంటే ఆయన దగ్గర ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, వెండి బంగారాలు ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ డబ్బంతా అయిపోయే వరకు ఏమైందండి? అక్కడ ఉన్నాడు. తర్వాత అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది. ఎక్కడ పోయాడు? ఐగుప్తుకు పోయాడు. ఎందుకు పోయాడు? దేవుడు పిలిస్తే వచ్చాడు కదా. ఏంది? దేవుని వైపు చూడలేదు. దేన్ని చూశాడు? తెచ్చుకున్న ఆస్తిపాస్తులను, మూటలను చూసుకుంటే ఏమైపోయిందండి? కరువు వచ్చేసి. ఓకే, అందుకనే మనం ఎప్పుడు కూడా వాటిని చూసి మురిసిపోకూడదు. ఉంటే వాడుకోండి, ఏదైనా ఉంటే దాన్ని అవసరాన్ని బట్టి వాడుకోండి. అంతేగాని నాకు కారు ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది ఉంటే మూలన పెట్టుకో, అవసరమైతే వాడుకో, అంతేనే కదా. నేను ఎంఏ బిఎఫ్ చదివానంటే అది కూడా మూలన పెట్టుకో, అవసరమైతే ఉద్యోగం సంపాదించుకో. నా క్వాలిఫికేషన్ ఎంత అని చెప్పుకుంటే ఏం లాభం? నేను ఐబిఎంలో చేస్తున్నా, ఐబిఎంలో ఏబిఎంలోంచి నేను దేవుని బిడ్డగా మనం అతిశయించాలి, క్రీస్తుని బట్టి అతిశయించాలి. కానీ ఎవరిని బట్టి అతిశయించకూడదు? ఆస్తి కానీ ఫేమ్ కానీ. వారి ఫేమ్ కూడా ఏమైంది? ఇక్కడ చదువుకున్నాం కదా, వారి ప్రభావంలోనైనా ఏమి వారికి ఉన్న ప్రభావం, నీకున్న ఫేమ్ ఏంటది? నీకున్న జాబ్, అధికారాన్ని బట్టి నీకేముంది? అధికార గర్వం కూడా ఉంటుంది. అందుకనే దావీదుకి ఇవన్నీ లేవన్నమాట. నేను రాజునని కూడా ఎప్పుడు గర్వించలేదు. ఎప్పుడు కూడా ప్రతిదానికి దేవుణ్ణే ముందు పెట్టాడు. యెహోవా నా కాపరి. ఆయన ఎవరు? ఇశ్రాయేల్కి కాపరి. ఆయన ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి. కాబట్టి అట్లా యెహోవా నా కాపరి. నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నేను ఈ మనుషుల్ని నీతి మార్గంలో నడిపించటానికి దేవుడు నన్ను వీరి మీద కాపరిగా, రాజుగా నియమించాడు అని జాగ్రత్తగా కాయాలని.
సో సరిగా చేయక 70,000 మంది చనిపోవటానికి కూడా కారకుడవుతుంది. అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి 24 వచనం చదవమ్మా. బలాఢ్యుల అతిశయం ఆగిపోవునట్లును, వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రములగునట్లును అన్యజనులలో దుష్టులను నేను రప్పించెదను. ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకొందురు. సమూల ధ్వంసము వచ్చేయున్నది. జనులు సమాధానం కొరకు విచారించుచున్నారు కానీ అది వారికి దొరకదు. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది. ఆ దినాల్లో చుట్టుపక్కల ఉన్న దేశాలు బబులోను కానీ ఐగుప్తు కానీ వాళ్ళు ఏం చేశారు? అన్ని జనులు వీరిని అటాక్ చేశారు, వీరిని పాడు చేశారు. వారి వింతైన దురదృష్టాన్ని కలుగజేస్తూ వచ్చారు, వీరిని మింగివేస్తూ వచ్చారు, వీరిని తుడిచివేస్తూ వచ్చారు. అయితే ఈ దినాల్లో అయితే బబులోను కాదు, ఐగుప్తు కాదు, కానీ డైరెక్ట్గా సాతానే మనల్ని అటాక్ చేస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేనా కదా? సాతాను ఏం చేస్తున్నాడు చూడండి. 1 పేతురు 5:8. 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని వింపుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మీ విరోధి ఎవరు చెప్పండి? అత్త కోడలు కాదు, మామ అల్లుడు కాదు. ఎవరు మీ విరోధి? నా విరోధి నా అల్లుడే అండి, నా విరోధి నా అత్తే అండి. ఎవరు? అత్త దుత్త కాదు. ఇక్కడ ఎవరండి? సాతాను, డైరెక్ట్ సాతాను. కాబట్టి వాడిని జయించాలంటే ఎవరి వల్ల అవుతుంది? కేవలం యేసు ప్రభు ద్వారానే. అందుకని ఏం చేయాలండి? ప్రభు వైపు చూడాలి. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. 27వ వచనం చదవమ్మా. రాజు వేకలపడుచున్నాడు, అధికారులు భీతి నందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను వారి ప్రవర్తన ఫలము నేను వారి వీధికి రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచు. ఎవరి దగ్గర నుంచి ఎవరి వరకు అంటే? రాజు వేకలపడుచున్నాడు, అధికారులు భీతి నడుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలమును. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి చూద్దాం. ఎవరి క్రియల చొప్పున వారికి ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు కూడా కొన్నిసార్లు మన ప్రవర్తన దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ ప్రవర్తన సరిగా లేకపోతే, దేవుని నామానికి అవమానకరంగా ఉంటే, యేసు నామాన్ని దూషణ పాలు చేస్తుంటే, ఇక్కడ కూడా మన ప్రవర్తన ఫలాన్ని మనం ఇట్లాగే ఉంటున్నాం. వాళ్ళు బతికుండగానే, దేవుని బిడ్డలుగా ఉండగానే, యెరూషలేములో ఉండగానే, ఇశ్రాయేలు దేశంలో ఉండగానే వారికి ఏమొచ్చింది? కీడంతా. అందుకనే సాతాను మనకు విరోధంగా ఉన్నాడు. కనుక వాడికి సంబంధించింది మనలో ఏమి లేకుండా చూడాలి. ఆఖరిగా చూడండి, యోహాను సువార్త 14:30 చూడండి. యోహాను సువార్త మాటలాడను. ఈ లోకాధికారి అంటే ఎవరండి? సాతానుడు వచ్చుచున్నాడు. ఎందుకు లేదు? యేసు ప్రభుత్వానికి ఏం లేదండి. యేసు ప్రభు అంటే వాడికి కదా భయం. ఎందుకు భయం? యేసు ప్రభు అంటే అమ్మా ఏది? తలని ఇంకా చెతకోవట్లేదు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెతకోవట్లేదు. ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి. పరిశుద్ధుడు ముట్టుకోవటానికి వీలు లేదు వాడికి. ఎవరిని ముట్టుకుంటాడు వాడు? అందుకనే ఆదామవ్వలు పరిశుద్ధంగా ఉన్నప్పుడే పాపం చేయించి వాడిని స్వాధీనం చేసుకో. మనమంతా పుట్టినప్పటి నుంచి పాపులం కనుక వాడి స్వాధీనం. అందుకనే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత విడుదల పొందిన తర్వాత మళ్ళీ వేషాలు వేస్తే వాడు వచ్చి పట్టు. అందుకనే నాతో వాడికి పని లేదు. నాలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు. ఉంటే ఎవరిలో ఉంది? నన్ను వెంబడిస్తున్న మీలోనే ఉంది. మీరు చూసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను. అందుకనే ఏం చేయాలండి? దెయ్యాలని వెళ్ళగొట్టిన వ్యక్తి ఒక అతన్ని వెళ్ళగొట్టిన తర్వాత నేను వెళ్ళి
నీ ఊర్లో సాక్ష్యం చెప్పుకోవయ్యా అని చెప్తాడు. లేదు యేసు ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను నిన్ను వెంబడిస్తాను, నేను మా ఊరికి వెళ్ళను అంటాడు. ఎందుకంటాడు ఆ మాట? మళ్ళీ వచ్చి పట్టుకుంటాడేమో. యేసు ప్రభుతో లేకపోతే ఒంటరిగా ఉంటే మళ్ళీ వచ్చి వాడు పీడ ఎంతో భరించాడు కాబట్టి, ఎంత అయిన కీడు భరించాడు కాబట్టి, విడుదల పొందిన తర్వాత ఎంత స్వేచ్ఛ ఉందో, ఎంత శాంతి ఉందో ఎరిగాడు కాబట్టి ఇప్పుడు నీతోనే వస్తా. మనం ఏం చేస్తామండి? మీరంతా మంచివాళ్ళు, అట్లా చేసేవాళ్ళ గురించి చెప్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడలా ఉంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు పట్టుకుంటాడు. అందుకని ఎప్పుడు కూడా క్రీస్తు మనతో ఉండేటట్టుగా సరే ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేసుకుందాం.